హైదరాబాద్ చాదర్ఘాట్లో వివాహిత శిరీషను ఆడపడుచు హత్య చేయగా భర్త సహకరించినట్లు తేల్చారు పోలీసులు. అక్కను కాపాడేందుకు వినయ్ కుమార్, నిహాల్లు సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్నారు. శిరీష మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్యగా తేల్చామంటున్న మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించిన శిరీష మృతి కేసుకు సంబంధించి ముందుగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం పోలీసులు అది హత్యగా తేల్చారు. ఆడపడుచు హత్య చేయగా శిరీష భర్త వినయ్తో పాటు మరొక వ్యక్తి ఆమెకు సహకరించారు అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో జరిగింది. అసలు హత్య చేయడానికి కారణాలు ఏంటి, అంత అవసరం ఏమొచ్చింది అనేది మాట్లాడేందుకు మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ ఉన్నారు. సార్, ఈ కేసు సంబంధించి ముందుగా సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది హత్యగా తేల్చారు. అంటే ఆడపడుచే ఈ హత్య చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇక డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే మనం పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము అనుమానాస్పద మృతిలో ఉన్నటువంటి కేసుని దాన్ని మర్డర్ కేసుగా దాన్ని సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇమీడియట్గా దానికోసం మా గౌరవ డీసీపీ సార్ చెప్పడం, గౌరవ డీసీపీ సార్ ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ టీం ఫామ్ చేసేసి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ టీం ఫామ్ చేసి వాళ్ళని అప్రయాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ ముగ్గురిని మేము కస్టడీ తీసుకోవడం జరిగింది. దానిలో ఇంట్రాగేషన్లో భాగంగా ఎవరైతే వాళ్ళ ఆడపడుచుందో ఫస్ట్ యాక్చువల్గా మేము దాంట్లో ఇక వాళ్ళ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా పాయింట్ ఆఫ్ వ్యూని బాగా టైట్ చేసినాము. కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా వాళ్ళ హస్బెండ్ రోల్ అయితే కనబడలేదు. డైరెక్ట్గా మర్డర్ కేసు ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళ హస్బెండ్ రోల్ కనబడలేదు. కాకపోతే అంటే ఎవరైతే వాళ్ళ ఆడపడుచుందో ఈ సరిత ఆమె క్లియర్ కట్గా వాలంటరీగా యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా ఈ మర్డర్ని అంటే ఈ ఇన్సిడెంట్ నేను చేసిన సార్ అని చెప్పని నాకు మినిమం రెస్పెక్ట్ లేకుండా నన్ను ఎట్టబడితే అట్లా మాట్లాడింది అన్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడట్లేదు అన్నప్పుడు నువ్వు నాకు చెప్పింది అన్నప్పుడు ఈమె ఎవరైతే వాళ్ళ ఆడపడుతుందో ఎవరైతే చంపిందో ఆడపడుచు ఆమెని చంప మీద గట్టి కొట్టడం జరిగింది. కొట్టేసి ఇట్లా అనగానే కొట్టంగానే ఆమె ఇమీడియట్గా ఏడ్చుకుంటా ఇంకా బూతులు మొత్తం తిట్టుకుంటా నీ సంగతి మొత్తం చెప్తాను, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, రేపొద్దున మన బంధువులు మొత్తం అందరూ చెప్తాను నేను అట్లా ఇట్లా అన్నాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఈమె గట్టిగా గొంతు పట్టుకుంది. పట్టుకోగానే ఆమె వదిలించుకొని ఏడ్చుకుంటా పక్కన రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈమె ఎవరైతే చంపిందో సరిత కంపల్సరీగా నెక్స్ట్ డే మార్నింగ్ నా గురించి ఏదో చెప్తుంది, నా గురించి మొత్తం అది పోతుంది ఉద్దేశంతో ఈమెని ఎట్టి పనిలో ఏం మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, అది ఏమో తీసేయాలని ఉద్దేశం ప్లాన్తో భాగంగా పక్క రూమ్లో ఉన్నటువంటి ఆమె దగ్గర పోయి వాలంటరీగా ఇక సారీ చెప్పి ఏదో ఆవేశంలో నోరు జారినాను లేదా ఇట్లా చేయి జారినాను సారీ అని చెప్పిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది. మళ్ళీ కాసేపు కూర్చున్న తర్వాత సరే ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రకి ఉపక్రమిస్తున్నప్పుడు దాంట్లో భాగంగా మాకు కొద్దిసేపు అయినాక ఎవరైతే మృతురాలు ఉందో మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ నాకు నిద్ర రావట్లేదు, నాకు అంత అనిజి అనిపిస్తుంది అట్లా ఇట్లా అదించగలిగి సరే నీ దగ్గర ఎప్పుడు అది ఉంటుంది కదా చిన్నది, నాకు లైట్ డోస్ ఇస్తే నేను పడుకుంటాను అది అని చెప్పంటే సరే నువ్వు పడుకోమని ఎట్లా నిద్ర రావట్లేదు కానీ నేను అది మత్తు తగ్గిస్తాను అని చెప్పినది. దాంట్లో భాగంగా నా పడుకోవటం ఏం హై డోస్ ఒకటేసారి 5cc అనేది చాలా హై డోస్. అది ఓన్లీ ఫర్ ఇది ఐసీయూ వార్డులో తర్వాత మళ్ళీ అనస్థీషియా డాక్టర్స్ వాళ్ళు వాడతారు. ఇది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాంటెడ్లీ తెలిసి అంత హై డోస్తోనే ఆమెకి పూర్తిగా మత్తులో ఉండాలని ఉద్దేశంతోనే పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో భాగంగానే ఏంటంటే దిండు కవర్ పెట్టి ఆమెని మొత్తం వచ్చేసి ఊపిరాడకుండా చంపినట్టు క్లియర్ కట్ ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో డెత్ రిపోర్ట్ అయిన తర్వాత కన్సర్న్ జ్యూరిడిక్షన్కి ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులు కేర్లెస్నెస్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు ఆ విధంగా వివరించారు కాబట్టి మీరు ఆమనగల్ పోయిన తర్వాత దాన్ని క్యాచ్ చేయగలిగారు. సో ఇప్పుడు హాస్పిటల్ సంబంధించి ఆ యాజమాన్యానికి కావచ్చు, ఆ పర్టికులర్ హాస్పిటల్కి నోటీసులు ఇవ్వడం కావచ్చు, చర్యలు ఏ విధంగా ఉంటాయి? చట్ట ప్రకారం ఏంటంటే చట్ట ప్రకారం ఏ హాస్పిటల్ అయినా కూడా ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు నేను కంపల్సరీ మాకు ఇన్ఫామ్ చేయాలా. ఈవెందో ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన ఉస్మానియా కానీ గాంధీ కానీ ఏ చిన్నదైనా కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే మాది నాట్ ఓన్లీ ఇది ఈ హాస్పిటల్ కాకుండా ఏ హాస్పిటల్ వచ్చినా కూడా మాకు సార్ ఇట్లా వచ్చింది సార్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే అంటే వీళ్ళు ఏంటంటే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ పాయింట్ ఇప్పుడు మెట్రోక్యూర్ హాస్పిటల్లో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఓరల్గా అంటే మా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతుంటే మెట్రోక్యూర్ హాస్పిటల్ ఏంటంటే సార్ మాకు చనిపోయింది కాబట్టి మీ ఇన్ఫామ్ చేయలేదు అని చెప్పి అంటారు. ఆల్రెడీ డెడ్ బాడీతో వచ్చారు కాబట్టి మీ ఇన్ఫామ్ చేయలేదు అంటారు. కానీ చట్ట ప్రకారం ఇన్ఫామ్ చేయాలి మాకు. ప్రైమరీగా ఈ కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురు ప్రమేయం ఉందని తేల్చారు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. సో ఇంకా కంప్లైనెంట్స్ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఈ కేసులో? ఇప్పటివరకు అది ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న దాని ప్రకారం అయితే వీళ్ళే అని అనుకుంటున్నాం. ఇంకా ఫర్దర్ ఎందుకంటే ఇంకా ఛార్జ్ షీట్ వేసినాక టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఎక్కడెక్కడ దాంట్లో ఈ ఇన్సిడెంట్ ఎవరైతే ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. ఎందుకంటే మా గౌరవ డీసీపీ సారు సిపి గారు వెరీ క్లియర్ ఏంటంటే తప్పు చేసిన మాత్రం వదలొద్దు,
దాంట్లో మాత్రం క్లియర్ కట్గా ఉన్నది. ఇది మొత్తానికి శిరీష కేసుని హత్య కేసుగా తేల్చారు. ఆడపడిచే హత్య చేసింది, దాని తర్వాత శిరీష భర్తకు కూడా హత్య చేశానని చెప్పింది. సో సాక్ష్యాలని తారుమారు చేసే దాంట్లో అటు భర్త కూడా సహకరించాడు కాబట్టి ప్రస్తుతము ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఎవరి ప్రమేయం ఉన్న ఎటు పరిస్థితుల్లో వదిలేది లేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.